హలో క్యూటీ పాయ్స్, వెల్కమ్ టు మూన్ మో స్టోరీస్. ఇవాళ మీకు ఒక కన్నింగ్ క్యాట్ గురించి చెప్తా. ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక బర్డ్ నెస్ట్ కట్టుకొని ఉంటుందన్నమాట. అయితే అది చాలా ఇయర్స్ నుంచి అదే నెస్ట్ మీద ఉంటుంది. కానీ ఒకరోజు మాత్రం ఒక కార్న్ ఫీల్డ్కి వెళ్ళి కార్న్ తింటూ తింటూ అక్కడే ఉండిపోయింది. అది ఇంటికి రాలేదు. అలా కొన్ని రోజులు కార్న్ ఫీల్డ్లోనే ఉంటుంది. ఈ లోపల ఆ చెట్టు మీద ఒక నెస్ట్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఒక ర్యాబిట్ వచ్చి ఆ నెస్ట్ లోపల ఉంటుందన్నమాట. సో ఎవ్వరు కూడా ఆ నెస్ట్లోకి రావట్లేదు, ఇది ఖాళీగానే ఉంది కాబట్టి ఇదే నేను నా ఇల్లుని చేసుకుంటా అని చెప్పి ర్యాబిట్ అక్కడే సెటిల్ అయిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులు ఇలా గడిచిన తర్వాత ఆ బర్డ్ ఏదైతే ఉందో అది కార్న్ ఫీల్డ్ నుంచి ఇంకా చాలు, నేను కార్న్ తిన్నది, నేను ఇంకా నా ఇంటికి నేను వెళ్ళిపోతా అని చెప్పి తను ఇంటికి వచ్చేస్తుంది. తన నెస్ట్కి వచ్చేసరికి చూస్తే ఒక ర్యాబిట్ తన నెస్ట్ని ఆక్యుపై చేసేసుకుంటుంది. అప్పుడు బర్డ్ అడుగుతుంది, హే ర్యాబిట్, నువ్వేంటి నా ఇంట్లో ఉంటున్నావు, ఇది నా ఇల్లు కదా, నువ్వు నాకు చెప్పలేదేంటి అని అడుగుతుంది. అప్పుడు ర్యాబిట్ ఏమంటుంది, ఇది నీ ఇల్లు ఎలా అవుతుంది, నేను ఎవ్వరు లేనప్పుడు వచ్చాను కదా, ఇది ఎంటీగా ఉన్నప్పుడే నేను వచ్చాను, సో ఇది నా ఇల్లు అని ర్యాబిట్ అంటుంది. అలా బర్డ్ ర్యాబిట్ ఇద్దరు ఆర్గ్యుమెంట్లోకి దిగిపోతారు. బర్డ్ ఏమో నా ఇల్లని, ర్యాబిట్ ఏమో నా ఇల్లని. ఇలా కాదని చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ కోసం చాలా యానిమల్స్ దగ్గరికి వెళ్తారు. ఆ యానిమల్స్ అన్నీ కొందరేమో బర్డ్కి సపోర్ట్ చేస్తే కొందరేమో ర్యాబిట్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా జడ్జిమెంట్ ఏది ఫైనల్ అవ్వకపోయేసరికి ఆ బర్డ్ ఇంకా ర్యాబిట్ కొంచెం దూరం వెళ్తూ ఉంటే వాటికి ఒక టామ్ క్యాట్ కనిపించింది. ఆ టామ్ క్యాట్ని చూసి వీళ్ళిద్దరూ భయపడ్డారు. కానీ సరే ట్రై చేద్దాము, టామ్ క్యాట్ని డెసిషన్ అడుగుదాము, జడ్జిమెంట్ అని చెప్పి మెల్లిగా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆ టామ్ క్యాట్కి ఈ సీన్ అంతా అర్థమైపోయింది. సరే నేను ఎలా అయినా వీళ్ళకి ఫ్రెండ్లీగా ఉన్నట్టు చేసి వీళ్ళని తినేద్దాము అని అనుకుంటుంది టామ్ క్యాట్. అనుకొని, రండి ర్యాబిట్ అండ్ బర్డ్, నేను మీకు ఏదైనా హెల్ప్ చేస్తా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ర్యాబిట్ని బర్డ్ని దగ్గరికి పిలుస్తుంది. సరే ఈ టామ్ క్యాట్ చాలా ఫ్రెండ్లీగా ఉంది, మనకు ఒక జడ్జ్మెంట్ ఇస్తుంది, ఆ హౌస్ ఎవరిది, నీదా నాదా అని చెప్పి టామ్ క్యాట్ డిసైడ్ చేస్తుంది. అది ఏం డిసైడ్ చేస్తే అదే మనం ఫైనల్ అని చెప్పి అవి ఆ టామ్ క్యాట్ దగ్గరికి వెళ్తాయి. టామ్ క్యాట్ దగ్గరికి వెళ్ళగానే టామ్ క్యాట్ ఏం చేసింది, రెండింటిని, బర్డ్ని ర్యాబిట్ని టకటకా తినేసింది. అందుకని డు నాట్ ట్రస్ట్ ఎ స్ట్రేంజర్.